హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా పాయింట్స్ ఉన్నాయి, అన్నీ కవర్ చేశారు. మన తెలుగు బిగ్ బాస్లో ఈ సీజన్ రన్నర్ అయినటువంటి తనుజకి చెప్పిచ్చారు. కానీ నన్నైతే తమిళ్ బిగ్ బాస్ అలాగే కన్నడ బిగ్ బాస్ రెండు ఫినాలే జరుపుకున్నాయి. వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఎలా గౌరవించారు వాళ్ళని, రన్నరప్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రన్నరప్ అనే కాదు, టాప్ 6 కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనీ ఇచ్చారు. అది మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో. అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి తమిళ్ బిగ్ బాస్లో ఒకరైతే సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయారని చెప్పా కదా. 18 lakhs సూట్ కేసు తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాన్ని 50 lakhsలో కట్ చేయలేదు. విన్నర్ అయిన తర్వాత 50 lakhs ఇచ్చారు. ఆ 18 lakhs సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయారు కదా, అది సపరేట్. మన దాంట్లో అయితే 50 lakhsలోనే ఎంతమంది 24 కంటెస్టెంట్స్ వెళ్ళారా, ఆ 24 కంటెస్టెంట్స్కి సర్దుబాటు చేస్తారు. ఎన్ని సీజన్లు, 9వ సీజన్ జరుగుతోంది, ఇంకా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. వేరే బిగ్ బాస్ చూసన్నా నేర్చుకోవాలి. ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయింది తెలుగులో, అలాగే కన్నడలో కూడా చాలా పెద్ద హిట్ అయింది. వాళ్ళకైతే టాప్ 6 కంటెస్టెంట్స్కి నెక్స్ట్ లెవెల్ అమౌంట్ అయితే ఇచ్చారు. ఇంకా తమిళ్లో కూడా చూడండి, ఒకరికైతే 18 lakhs సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయినా కూడా విన్నర్కి 50 lakhs అయితే ఇచ్చారు. ఇంకా కన్నడ బిగ్ బాస్ అయితే ఈ సీజన్ చాలా పెద్ద హిట్ అయింది, లాంగ్వేజెస్ దాటి హిట్ అయింది. ఇంకా టాప్ 6 కంటెస్టెంట్సే కాదు, కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక్కో అవార్డు ఇచ్చి 1 lakh ఇచ్చారు. ఒక్కో అవార్డు ఇచ్చి 1 lakh, టాప్ 6 కాకుండా కంటెస్టెంట్స్ కూడా. ఇంకా టాప్ 6 కంటెస్టెంట్స్కి వద్దాం. టాప్ 6th ప్లేస్లో ఎలిమినేట్ అయిన వాళ్ళకి 2 lakhs, 5th ప్లేస్లో ఎలిమినేట్ అయిన వాళ్ళకి 2 lakhs. ధనుష్ అయితే 6th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు, 5th అయితే రఘు గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 4th ప్లేస్ నుంచి నెక్స్ట్ లెవెల్. ఈ 4th ప్లేస్లో సూట్ కేసు ఆఫర్ చేశారు. సూట్ కేసు ఆఫర్ చేసిన తర్వాత 5 lakhs అన్నారు, ఆ తర్వాత 15 అన్నారు, ఆ తర్వాత 13 వరకు వెళ్ళారు. కానీ 4 members ఉన్నారు, 4 membersలో ఎవరూ తీసుకోలేదు, 3 లేడీసే ఉన్నారు అందులో. ఇంకా ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళింది వచ్చేసి రవిచంద్రన్ గారు. ఆయన అయితే కన్నడలో పెద్ద హీరో. సూట్ కేసు అయితే ఎవరూ తీసుకోలేదు 4 members. ఇంకా ఆడియన్స్ ఓట్స్ ప్రకారమే 4th ప్లేస్లో కావ్య అనే ఒక అమ్మాయి అయితే ఎలిమినేట్ అయింది. సూట్ కేసు తీసుకోలేదని డబ్బులు ఇవ్వకుండా ఉండలేదు, ఒక గిఫ్ట్ అని ఉంటుంది, అంటే వాళ్ళకి 10 lakhs ఇచ్చారు. 4th ప్లేస్లో ఎలిమినేట్ అయిన ఆ అమ్మాయికే 10 lakhs ఇచ్చారు. అప్పటికే ఆయన హీరో రవిచంద్రన్ గారు చెప్పారు, ఈ 10 lakhs తీసుకొని ఉంటే 20 lakhs అయ్యి ఉండేదమ్మా అని. అంటే అప్పటికి అది ఇద్దామనుకున్నారు చూడండి. ఇంకా 3rd ప్లేస్లో ఎలిమినేట్ అయింది వచ్చేసి అశ్విని గౌడ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఈవిడికైతే గిఫ్ట్ రూపంలోనే 7 lakhs, ఆ తర్వాత 2 lakhs, ఆ తర్వాత 5 lakhs, టోటల్గా 14 lakhs ఇచ్చారు 3rd ప్లేస్ ఆమెకి. ఇంకా ఆ తర్వాత 2nd ప్లేస్ రన్నరప్, ఈమెకి వచ్చేసి 20 lakhs, ఆ తర్వాత 5 lakhs, 25 lakhs ఇచ్చారు. మన తెలుగులో ఏమి ఇచ్చారు రన్నరప్కి? గుడు సున్నా. ఇప్పుడే కాదు, చాలాసార్లు అన్యాయం చేస్తారు. టాప్ 5కే అసలు రన్నరప్కే ఏరంటే ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్కి ఏమి ఇస్తారు? ఒకసారి విన్నర్కి అన్యాయం చేస్తారు, లేకుంటే రన్నర్కి అన్యాయం చేస్తారు. రన్నర్కి ఏమి ఇవ్వరు, లేకుంటే విన్నర్కి ఇచ్చే దాంట్లో కట్ చేసి రన్నర్కి ఇస్తారు. ఇలానే చేస్తూ వస్తున్నారు. ఎంత పెద్ద షో హిట్ అయినా కూడా అమౌంట్ మొత్తం పెంచడం లేదు. సూట్ కేసు తీసుకున్నప్పుడు విన్నర్ దాంట్లోనే కట్ చేస్తారు, రన్నర్కి విన్నర్ దాంట్లోనే కట్ చేస్తారు, అన్నిటికీ విన్నర్దే తీసుకుంటారు. ఆ 50 lakhs తప్ప ఇంకొంచెం కూడా పెంచదాం అనుకోరు. ఇక్కడ చూడండి, రన్నరప్కి 25 lakhsే కాకుండా టాప్ 6 కంటెస్టెంట్స్ కూడా అమౌంట్ ఇచ్చారు. ఇంకా విన్నర్కి అయితే 50 lakhs ఇచ్చారు. ఆ 50 lakhs కాకుండా ఒక కారు, ఆ తర్వాత సుదీప్ సార్ కూడా 10 lakhs ఇచ్చారు. టోటల్ 60 lakhs. ఇలా ఉండాలి షో అంటే. ఈ సీజన్ అయితే పెద్ద హిట్ అయింది, మామూలు హిట్ కాదు, నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది. అంతేకాదు, ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. తమిళ్ బిగ్ బాస్లో అయినా సరే, కన్నడ బిగ్ బాస్లో అయినా సరే, నిన్న ఏం చేశారంటే విన్నింగ్ స్పీచ్కి కొంచెం సమయం ఇచ్చారు. హడావుడిగా అయితే ఫినిష్ చేయలేదు. ఫినాలేలో విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత కొంచెం సమయం ఇచ్చారు, అందరినీ పొగుడుతూ ఉన్నారు కంటెస్టెంట్ని. ఆ తర్వాత రన్నర్ని అయితే కొంచెం ఇంకా ఎక్కువ పొగిడారు. రెండిట్లోన తమిళ్ బిగ్ బాస్లో అలాగే కన్నడ బిగ్ బాస్లో. తమిళ్ బిగ్ బాస్లో రన్నర్ని, నువ్వు చాలా మంచోడివి, ఇంతవరకు ఆడుకోవచ్చావు, మీ అమ్మ నాన్న నేను చూస్తే చాలా సంతోషపడతాడు, మంచి పిల్లోడు, ఇతనికి బిన్నె పెళ్లి చేయండి ఇలా. కన్నడ బిగ్ బాస్లో రక్షిత అనే ఒక చిన్న పాప, అంటే అమ్మాయి, అందరికంటే చిన్నది కాబట్టి, అందరికంటే చిన్నదానివైనా చాలా బాగా ఆడావు, అందరినీ ఎదుర్కొని రన్నరప్ అయ్యావు, ఇది మామూలు విషయం కాదు అని చెప్పాడు. ఇలా ఆ తర్వాత కంటెస్టెంట్లందరినీ ఒకరి గురించి ఒకరు, మీరందరూ లేకపోతే ఇది బిగ్ బాస్ షో అవ్వదు, మీరందరూ ఉన్నారు కాబట్టి ఇది బిగ్ బాస్ షో ఇంత పెద్ద హిట్ అయింది, ఒకరి వల్ల అయితే హిట్ కాలేదు అని తమిళ్ బిగ్ బాస్లో అలాగే కన్నడ బిగ్ బాస్లో అంతా పొగుడుకొని వచ్చి కొంచెం విన్నర్కి కొంచెం సమయం ఇచ్చారు. అప్పుడు అంతలోపల విన్నర్ ఏదైతే చెప్పాలో అదే ఆలోచించుకుంటాడు. తెలుగులో అలా కాదు, విన్నర్ అనౌన్స్ చేయగానే మైక్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఏం చెప్పాలో తెలియక సక్సక్కానే ఏదంటే అది అవుతుంది.
ఇక్కడ గిల్లీ కూడా ఫస్ట్ కొంచెం చెప్పేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం సమయం ఉందని చెప్పా కదా, ఆ తర్వాత ఆలోచించుకొని మళ్ళీ నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే సపోర్ట్ చేశారో గిల్లీ, రజత్, రక్షిత, రఘు వీళ్ళకి థ్యాంక్స్ అని ఆ తర్వాత చెప్పాడు. అలా కొంచెం సమయం ఇవ్వాలి, అర్జెంట్ చేయకూడదు. ఇది కూడా ఫస్ట్ చూసుకోవాలి. మన తెలుగులో అయితే చాలా హడావిడిగా ఉంటుంది ఫినాల్ ఎపిసోడ్, ఇదైతే చాలా సమయం తీసుకొని బాగా చేస్తారు. అంతేకాదు విన్నర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత హోస్ట్ వాళ్ళ దగ్గర చాలాసేపు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ అయితే చేసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, అన్నీ జరిగాయి కన్నడ బిగ్ బాస్లో. చాలా బాగా అనిపించింది ఫినాల్ ఎపిసోడ్. షో అయిపోయిన తర్వాత కూడా వాళ్ళందరూ చాలాసేపు 1.5 hour 2 hours వరకు కలిసే ఉన్నారు. ఆ తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చారు. అంతేకాదు మన తెలుగులో ఎలాగైతే కళ్యాణ్ తనుజ బాండ్ ఉందో కన్నడ బిగ్ బాస్లో కూడా ఒక బాండ్ క్రియేట్ అయింది, అదే గిల్లీ కావ్య. వీళ్ళైతే బిగ్ బాసే క్రియేట్ చేసి పంపించారు. వీళ్ళని సింగిల్గా ఒకరిని పంపిస్తారు, జోడీగా ఒకరిని పంపిస్తారు. వీళ్ళనైతే జోడీగా పంపించారు, గిల్లీ అలాగే కావ్య అని. వీళ్ళు లాస్ట్ వరకు ఉన్నారు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అంటే వీళ్ళు కూడా బాండ్ ఎక్కువ క్రియేట్ అయింది. వీళ్ళు కూడా మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. బయట అయితే స్టూడియో బయట కటౌట్లు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టేసి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అక్కడికి కొన్ని వేలల్లో జనాలు అయితే వెళ్ళారు. నిన్నైతే పోలీసులు అయితే 100s వచ్చారు, చాలామంది వచ్చారు. అంత క్రౌడ్ ఎక్కువైపోయేసరికి చాలామంది జనాలు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళ జనాలందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కళ్యాణ్ తనుజాకి ఏజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి కుదరదు, అక్కడ వాళ్ళు ఇద్దరు ఒకే ఏజ్ కాబట్టి ఇద్దరికి పెళ్లి చేయాలంట. ఒకరు ఇద్దరు కాదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. అందుకే ఇద్దరికి కలిపి కటౌట్లు వేసాం. ఇక్కడ నిన్న అదే క్వశ్చన్ చాలామంది గిల్లీని కూడా అడిగారు. చూద్దాం, ఇప్పటికైతే ఫ్రెండ్సే, ఏమన్నా కుదిరితే చూద్దామన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాంట్రవర్షియల్ ఏదన్నా తప్పుగా అవుతుందేమని ఇప్పటికైతే ఫ్రెండ్సే, ఏమన్నా ముందు ఏమన్నా అయితే చూద్దామని చెప్పి మళ్ళీ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని ఇదే ప్రశ్న చాలాసార్లు అడిగారు. వానికి ఇష్టమైతే మాకు ఇష్టమే అని. నిన్న నైట్ అంతా ఫుల్ రచరచ జరిగింది స్టూడియో బయట అయితే. అందరినీ వెనక గేట్ నుంచి పంపించారు. ఇతనికైతే దగ్గర దగ్గర 7-8 కార్లలో సెక్యూరిటీని పెట్టి పంపించారు బయటికి గిల్లీనైతే. ఇంకా మన తెలుగు బిగ్ బాస్లో కూడా చూద్దాం. అంతేకాదు గిల్లీకి అయితే చాలామంది సపోర్ట్ చేశారు. శివరాజ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు. కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫుల్ కర్ణాటకనే సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. 46 crores అయితే ఓట్స్ వచ్చాయి, మామూలు విషయం కాదు. ఒకరు 100 votes వేయచ్చు, అందుకే 46 crores అయ్యాయి. మళ్ళీ కర్ణాటకలోనే అంతమంది లేదు, ఎలా వచ్చాయి 46 crores అంటారు. ఒకరు 100 votes వేయచ్చు, ఒక ఓటు తక్కువ 99 votes. ఇంకా మన తెలుగు బిగ్ బాస్లో కూడా నెక్స్ట్ టాప్ 5కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా మనీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి.